హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరో తెలుసుగా ఏపీలో? ఎవరు? నిమ్మల రామానాయుడు. నిమ్మల రామానాయుడు అంటే మీ ఎవరికి తెలియపోవచ్చు, ఎందుకంటే అది ఫెమిలియర్ ఫేస్ కాదు అది. సో నిమ్మల రామానాయుడు అంటే తెలియనప్పుడు మీకు ఒక చిట్కా ఉంది, మీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు 15, నీకు 15, నీకు 15. ఇంకో పాప వచ్చింది, నీకు కూడా 15. అమ్మ నీకు 18, నీకు 19 అని ఇంటింటికి తిరిగి సొల్లు కబుర్లు చెప్పినటువంటి మహావీరుడు ఈయన. ఇప్పటి వరకు నిమ్మల రామానాయుడు ఏం చేశాడంటే అబద్ధాలు తప్పించి ఏముండవు, అన్ని అబద్ధాలే. ప్రజల దగ్గరికి వెళ్ళి మాయ చేయడంలో నెంబర్ 1 నిమ్మల రామానాయుడు. ఇంటింటికి వెళ్ళి నీకు 10, నీకు 15, నీకు 15 చెప్పాడు. ఇప్పటివరకు వేసారా? లేదు కదా. ఎవరికి వేసిన 15? అందులో 13 పడ్డాయి. 13లో కూడా 20 లక్షల మందిని తీసేస్తేనే కదా 13 వేశారు. కొంతమంది 9 పడ్డాయంట, కొంతమంది 5 పడ్డాయంట. ఏందమ్మా నాకు అర్థం కావట్లా. అది అమ్మఒడి అన్నారు, అన్నమ్మఒడి కరెక్ట్ గా పడిపోయేది 13,000. వీళ్ళు అన్న తర్వాత ఇష్టం వచ్చిన విధంగా ఎంతెంతో పడుతూ వెళ్తుంది. అది ఎవరికి అర్థం కావట్లా. మళ్ళీ విడతలుగా పడుతుంది, అది ఇంకా కామెడీ. సో ఏది ఏమైనప్పటికీ ఈయన ఇరిగేషన్ మంత్రి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈయన గురించి ఇరిగేషన్ మంత్రిని గతంలో విజయవాడ ముంపుకు గురైంది కదా, అప్పుడు ఈయన వచ్చి అక్కడ ఉన్నటువంటి బుడమేరు వాగు జగన్ హయాంలో కట్టారు. బుడమేరు వాగు అందుకే తెగింది. అసలు విషయం ఏంటి? కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నివాసం ఎక్కడ మునిగిపోతుందో అంటూ బుడమేరు లాకులు ఎత్తేయడం వల్ల, నైట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల విజయవాడ మునిగిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రిటైనింగ్ వాల్ కనుక అప్పుడు అక్కడ లేకపోతే మృతుల సంఖ్య 100ల్లో ఉండేది. అన్ని తెలిసి కూడా అక్కడికి వచ్చి జగన్ గారి పైన అబద్ధ ప్రచారం చేయాలని చూశాడు. కానీ ఇతని బ్రతుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే తూ అని వస్తున్నారంటే, తెలంగాణలో కూడా మొహం మీద తూ అని వస్తూ ఉన్నారనమాట. కారణం ఏంటి? ఇప్పుడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి, ఆయనకి ఏం తెలియదు, నిమ్మల రామానాయుడికి ఏం తెలియదు, ఒక ఆటలో అట్టిపండు ఐటెం రాజా అన్నట్టు చెప్పాడు. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచెర్ల చర్చ జరిగిందన్న ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడిపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. మీటింగ్ ఎజెండాలోనే బనకచెర్ల అంశం లేదంట. అసలు మీటింగ్ లోనే బనకచెర్ల అనే కాన్సెప్టే లేదంట. ఏపీ మంత్రి దానిపై అవగాహన లేకపోవచ్చు. అయ్యా, మీటింగ్ లో కాన్సెప్టే లేదన్న విషయం పైన ఈయనకి అసలు అవగాహనే లేదు. ఈయనే మంత్రి. ఇదే విషయం రేవంత్ రెడ్డి గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆయన తొలిసారి మంత్రి అయ్యారు కాబట్టి ఏమీ తెలీదు. చంద్రబాబు కొంచెం అనుభవం ఉన్న ఇరిగేషన్ మంత్రిని పెట్టుకోవాల్సిందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకి అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయినా ఆయన మంత్రి అయినా మినిస్టర్ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది. అయితే ఆయనకు అది మరి చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనల మంత్రిని పెట్టుకోకపో. ఇరిగేషన్ కదా, ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలో లేదు. ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా అంతే సార్. మా వాడు అంతా అస్సామే. పేరు గొప్ప, ఊరు దెబ్బ. మాటలు తప్పించి చేతలు రావు. అబద్ధాలు, నోరు తెలిస్తే అబద్ధాలు, భజన, ఎంత మించి ఏముండదు మన నిమ్మల రామానాయుడు దగ్గర. మళ్ళీ ఏమన్నంటే మా పొడుచుకొని వస్తుంది ఒక్కొక్కరికి. ఏం చేశారు సార్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు దాకా? పోలవరం కంప్లీట్ చేశారా? లేదంటే ఎక్కడన్నా మీరు కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేశారా? లేదంటే ఇక్కడ ప్రాజెక్టులు కట్టొచ్చని ప్రతిపాదించారా? ఏం చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు? ఏమీ చేయలే. సో ఈయన ఎంత అబద్ధాలు ఆడతాడనేది ప్రజలకు తెలుసు. వాళ్ళకి 15 అని 15 రూపాయల నాయకుడిగా మిగిలిపోయాడు. విజయవాడ మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని చూసి ఈయన బురదలో ఇరుక్కున్నాడు. జఫర్ గారు అయితే నిజంగా నెట్టనేలో పరువు తీసేశారు మనవాడు. మరి మీరేం బిగుతున్నారని అడిగాడు. సమాధానమే లేదు. ఇప్పుడు జగ్గారెడ్డి గారు డైరెక్ట్ చేశారు, కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకోండి, ఇట్లాంటి పిల్లి పిత్రేగాల్ని పెట్టుకోకండి అని. ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి.
అల్టిమేట్గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే పోలవరం బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకు అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయినా ఆయన మంత్రి అయినా మినిస్టర్ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది అయితే ఆయనకు అది. మరి చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనలో మంత్రిని పెట్టుకోకపో, ఇరిగేషన్ కదా. ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలో లేదు. ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి. మన నిమ్మల రామానాయుడు బ్రతుకు ఇంత దారుణంగా కుక్కలు చిచ్చిన విస్తరైందని ఎవరికి అర్థం కాదు. అక్కడ అసలు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీటింగ్ లో పాయింటే లేకపోతే దాని గురించి మేము మాట్లాడాం అని ఇక్కడ నుంచి పచ్చబుద్దలు ఎలా ఆడతాడు? అది కదా విషయం. అబద్ధాలు ఆడటంలో మనోడు తిట్ట, మోసం చేయడంలో మనోడు నెంబర్ 1, సొల్లు చెప్పడంలో సూపర్ హిట్, అబద్ధాలు ఆడటంలో ఆల్ రౌండర్ అయినా అటువంటి నిమ్మల రామానాయుడిని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈసారి పొరపాటున ఎవరిని నిమ్మల రామానాయుడికి ఎవరైనా ఓటేస్తాడా? ఈసారి కాదు, ఇప్పుడే వాళ్ళ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళమను. టీడీపీ వాళ్ళు ఇల్లు చూసుకొని వెళ్తున్నాడంట. ఎక్కడన్నా పొరపాటున టీడీపీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఉంటే చెప్పు తీసుకొని కొడతారేమో మొహం మీద, పూతరేకులు అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడతారేమో పేడ పెట్టి అని ఎటు వెళ్ళట్లేదండి. మరి ఏం చేద్దాం? మన బతుకంత దరిద్రం అయిపోయింది. నోరు తెస్తే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు భజన, అక్కడ ఇక్కడ డబ్బులు నొక్కేయటాలు. ఏనా సార్ గారు ఇల్లు కట్టుకుంటే అందుట్లో అంట పని చేయడానికి పెట్టుకున్న వాళ్ళకి 53 లక్షలు అయిందంటయ్యా. 53 లక్షలంట పని వాళ్ళకి ఇచ్చే డబ్బులు. సిగ్గుండాల ప్రభుత్వ సొమ్మున ఏ రేంజ్ లో దోచుకు తినడానికి. ఈయన మళ్ళీ మంత్రి, మనం ఆయన గౌరవించాలి. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ స్పెల్లింగ్ వచ్చో కూడా నాకు తెలియదు. టీచర్ గా పనిచేసేది మనోడు. మీరైతే నిమ్మల రామానాయుడికి ఎలాగో ఓటేరన్న విషయం నాకు తెలుసు. ఆయన ఒకవేళ ఈసారి ఎలక్షన్ లో నిలబడి ప్రచారానికి వచ్చినా ఎలా ఖండలుగా ఖండించాలో మాకు కూడా తెలుసు. సో ఓవరాల్ గా ప్రజల్ని మోసం చేసే వాళ్ళని ఎవరిని మేము ఉపేక్షించాం. జగ్గారెడ్డి గారు చెప్పినట్టు పిల్లి పిత్రే గారు వీళ్ళంతా అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ లిసనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.